శక్తి స్వరూపిణి వెలిసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనది 13వ శక్తిపీఠం శ్రీ కామాఖ్యదేవి శక్తిపీఠం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ వెలిసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ అసలు కామమన్నా, కామరూపిణి అన్నా అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలడం అనే అర్థం. అలా చేయగలిగిన శక్తిమంతురాలు కాబట్టే కామరూపిణి ఆ దేవత అయ్యింది. కామాఖ్యదేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోర్కెలను తీర్చి కల్పవల్లిగా ప్రసిద్ధి చెంది కామాఖ్యదేవిని త్రిపుర శక్తి దాయినిగా కొలుచుకుంటారు. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఈ అమ్మవారు. ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మ ధన్యమైనట్లు భావిస్తుంటారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకొని ముందుకు వెడితే అక్కడ స్తూపకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయ గోపురాదులు లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి. ఇక్కడ కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యదేవి కొలువు తీరి ఉంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి. ప్రధాన గోపురంపై అసాంఖ్యిక రీతిలో పావురాలు వాలి ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనమివ్వరు. అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటారు. ఈ రాతి యోనిలోనే కామాఖ్యదేవి నివాసం ఉంటుందని అంటారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావ తంతు ఉంటుంది. మృగశిర నక్షత్రం 3వ పాదంతో మొదలెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారికి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులుగా ఇక్కడి వారు నమ్ముతారు. దేవి భాగవతంలో కూడా ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండలోని నీరుగా చెప్తారు. ఈ ప్రత్యేకమైన 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడకు వెళ్ళడానికి ప్రజలు భయపడతారు. 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతి కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వలాయన సందర్భంలోని దోషాలేవి ఉండవని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైనది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీని సౌభాగ్య కుండం, పాతక వినాశక కుండం అని కూడా పిలుస్తారు. అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని, బ్రహ్మహత్యా పాతకమైన నివారణమవుతుందని భక్తుల విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతీ కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెడతారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిల్ప రూపుని తాకి నమస్కరించుకుంటారు. అక్కడ యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడ పూజారులు చెప్తారు. తనను మోహపర్వశుని చేసేందుకు వచ్చిన మన్మధుణ్ణి ఈ నీలాచలం పైనే పరమేశ్వరుడు దగ్ధం చేశాడు. అనంతరం రతీదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మ అయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైనది. ఇక్కడ సకల దేవతలు పర్వతారూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటుంటారు. ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపార్వతి. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 12వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఆలయ ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. 13వ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఈ క్రమంలో కుచ్ బిహార్ రాజు విశ్వసింహ రాజయ్యాడు. ఒకసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని విశ్వసింహరాజు నీలాచలం పైకి వస్తాడు. ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది.
ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు. ఇందులోనే దేవత చాలా శక్తిమంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెప్తుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అలాగే అతని రాజ్యం సస్యశ్యామలమై సుఖవంతమవుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురువింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనె తుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపచేస్తాడు ఆ రాజు. ఇక ప్రతి ఆషాఢ మాసంలో 5 రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ అంబుబాచి మేళానే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు. ఈ మేళా కని వినని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప వర్ణించేందుకు భాష చాలదంటే అతిశయోక్తి కాదు. ఆ శుభతరుణం రాగానే వేలాది మంది పండాలు, సిద్ధులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు, తాళాలు, వాయించుకుంటూ చేసే విన్యాసాలు, అభినయించే నృత్యాలు, ఇంతింత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధ్వీలు పెట్టే అభయముద్రలు ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అన్నట్టు ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్రజలాలకు కామాక్షి క్షేత్రం శక్తిపీఠ కేంద్ర స్థానంగా చెప్తారు.